కింజరపు రామ్మోహన్ నాయుడు 38వ జన్మదిన వేడుకలు స్థానిక 80 అడుగుల రోడ్లో గల పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. పూజనీయులు శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తనయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు అందరూ కూడా వచ్చి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు రావడం జరిగింది, జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది, అలాగే జిల్లా నలుమూలల నుండి రావడం అయింది. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం, అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం పట్టణం నుండి నలుమూలల నుండి విచ్చేసినటువంటి కార్యకర్తలు, అభిమానులు, రామన్న అభిమానులు, కింజరాపు కుటుంబ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి కూడా ఇచ్చేశారు. వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి అకాల మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వంతో బాధ్యతలు చేపట్టి వారి బాబాయ్ అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఇద్దరు కష్టకాలంలో ఉన్న పార్టీని జిల్లాలో ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న గారికి చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు అఖండ మెజారిటీతో మళ్ళా మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనే సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు మళ్ళీ ప్రభుత్వ స్థాపనకి వారు శ్రమించారు. దాని కృషి ఫలితంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఒకే కుటుంబంలో రాష్ట్రంలో మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్రంలో కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారంటే అది వాళ్ళ మనసుల్లో వారికి ఉన్నటువంటి స్థానం. రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా కేబినెట్ మంత్రిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు గారు అయితే మళ్ళీ రెండవసారి ఉత్తరాంధ్ర నుండే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ తరఫున మనకి ఉత్తరాంధ్ర నుండి కేంద్ర కేబినెట్గా మంత్రిగా అతి పిన్న వయసులో భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అందరిలో అతి పిన్న వయసులో ఈయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో. పౌర విమానయాన శాఖ అంటే అది ఎవరికి ఏదో విమానాలు ఆకాశం మీద వెళ్తాయి, ఎందుకు సంబంధం లేదని అనుకున్నారు. కానీ ఎంపీగా మాట్లాడి మొదటి ప్రసంగం నుండే మోడీ గారి కనుసన్నల్లో ఆయన పడ్డారు. అందుకే సీనియర్లకి కామన్వెల్త్ ప్రోగ్రామ్స్కి పంపిస్తారు, కానీ అతి పిన్న వయసులోనే ఓవర్సీస్ కామన్వెల్త్ కాన్ఫరెన్స్కి పంపించారు రామ్మోహన్ నాయుడు గారికి. అప్పట్లో ఎన్డీఏ కూటమి 14-19లో కూడా. అప్పుడే మోడీ గారు గుర్తించి ఈ సివిల్ ఏవియేషన్ని వైడ్ డెవలప్ చేయడానికి చాలా ఎక్కువ ప్లాట్ఫామ్ ఉంది, దానికి యువకుడు అనర్గళంగా 4-5 భాషల్లో పట్టున్నటువంటి యువకుడు, మంచి తెలివైన వ్యక్తి, కమిటెడ్ అని ఎన్నో పార్లమెంటు కమిటీల్లో ఆయన పనిచేసి నిరూపించాడు. ఒక్కసారిగా ఇది వచ్చింది కాదు. 10 సంవత్సరాల ఎంపీగా రైల్వే బోర్డులో కానీ, అలాగే వివిధ రకాల కనీసం 10-12 కమిటీల్లో రామ్మోహన్ నాయుడు గారు మెంబర్గా పనిచేసి ఆయన సత్తా చూపించాడు. అతి చిన్న వయసులో బాధ్యత చేపట్టిన వెంటనే కేంద్ర మంత్రి అంటే ఢిల్లీలో కూర్చుంటారు, రాష్ట్రాల నుండి అందరూ వచ్చి ఆయన వద్దకు వెళ్తారు. అలాగా కాదు, మీరు మా ఢిల్లీ వచ్చి మీ బాధలు కాదు, మేమే మీ రాష్ట్రానికి వస్తాం, ప్రతి రాష్ట్రానికి వచ్చి మీ ఏవైతే విమానాశ్రయాలు కట్టడాలు ఎందుకు స్లోగా నడుస్తున్నాయని ప్రతి రాష్ట్రానికి ఆయనే స్వయంగా వెళ్ళి అక్కడ సమీక్షించి ఈ 18 నెలల్లో 10 ఎయిర్పోర్ట్లు నరేంద్ర మోడీ గారితో ప్రారంభించిన ఘనత రామ్మోహన్ నాయుడు గారికే దక్కింది.
అలాగే 45 మంది విదేశీ రిప్రజెంటేటివ్స్ని ఢిల్లీ పిలిచి ఏషియన్ పెసిఫిక్ ఏవియేషన్ కామన్వెల్త్ ప్రోగ్రాం పెట్టి కాన్ఫరెన్స్ పెట్టి ఆ 45 దేశాలకి చైర్మన్గా రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారంటే అది రామ్మోహన్ నాయుడు గారి యొక్క ఘనత, ఆయన తాలూకా పనితీరు. ఆయన రోజు రోజుకి సివిల్ ఏవియేషన్ని ఎక్కడో ఉన్న సివిల్ ఏవియేషన్ అట్టడుగులు ఉంటే దాన్ని ఈవేళ టాప్ 5 మినిస్ట్రీలోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ప్రతి నెల నరేంద్ర మోడీ గారితో ఒక్కొక్క ఎయిర్పోర్టు ప్రారంభించారు. అంతెందుకు మన పక్కనే ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడుకుందాం. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 20% చేస్తే ఈ 18 నెలల్లో 74% ఆయన కంప్లీట్ చేసుకొని ఇవాళ 94% మనం కంప్లీట్ చేసాము భోగాపురం ఎయిర్పోర్టు. రేపు జూన్ అంటున్నారు అందరూ, కాదు మే నెలలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ జనవరి నెలలో ట్రైల్ ఫ్లైట్ కూడా వేసుకుంటున్నాం. అలాగే ఉడాన్ యాత్ర పేరుతో 10 రూపాయలకే భోజనం ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా విన్నారా ఇది మీరు? అది తీసుకొచ్చిన ఘనత మన రామ్మోహన్ నాయుడు గారికే ఉంది. ఆల్రెడీ 4-5 ఎయిర్పోర్టుల్లో ప్రారంభించారు, త్వరలో అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఏమేంటంటే ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 మనం సాధించుకోవాలనుకుంటున్నామో దాంట్లో ముఖ్య భూమిక పోషించేది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అని గుర్తించి ఇప్పుడు ఉన్న 164 ఎయిర్పోర్ట్లు ప్రస్తుతానికి మనకు ఉంటే 2029 కల్లా 250 ఎయిర్పోర్ట్లు కట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందులో 7 ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. అందులో పలాస ఆల్రెడీ MOU అయిపోయింది. ఇప్పుడు 20 కోట్ల మంది ప్రజలు సివిల్ ఏవియేషన్ని వాడుకుంటున్నారు విమానాలని. 137 కోట్ల మంది జనాభాలో 20 కోట్ల మంది వాడితే అమెరికాలో హైయెస్ట్ 120 కోట్ల మంది ప్రయాణికులు సంవత్సరానికి ప్రయాణిస్తున్న సందర్భం. అలాగా దీన్ని 29 కల్లా 40 కోట్లకి తీసుకెళ్లాలని ప్రధానమంత్రి ఆయనకి మన రామ్మోహన్ నాయుడు గారికి టార్గెట్ ఇచ్చారు. ఆ దిశగా రోజుకొక ఎయిర్పోర్ట్ రోజు కంటిన్యూస్గా ఆయన ఆ ప్రోగ్రెస్ కోసం రివ్యూ చేస్తూ శరవేగంతో ఎయిర్పోర్ట్లు కంప్లీట్ చేయడానికి ఇప్పుడు మొదలవుతుంది. మన విజయవాడ సెకండ్ ఫేజ్ కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపడుతూ ఒక పక్క అవన్నీ చేస్తూ వీలు దొరికిన ప్రతిసారి కూడా మళ్ళీ మన జిల్లాకు రావడం, మన ప్రజలకు కలవడం. ఆ ఒక్కలోనే వందలాది మంది వేలాది మంది జనాలు వస్తే ఓపికగా రాత్రి 11-12 దాకా కూడా పబ్లిక్ని కలవడం, ఆ పబ్లిక్ టచ్ కూడా వదలకుండా జిల్లాలో నలుమూలలో తిరుగుతూ ఇంత బిజీలో కూడా సెల్ ఫోన్ నుండి ఏమైనా కరస్పాండెన్స్ ఉంటే ఆయన కారులో వెళ్తుంటూ కూడా ఆ కరస్పాండెన్స్ చేస్తూ సివిల్ ఏవియేషన్లో నెంబర్ 1గా ఈరోజు నిలవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర హక్కుల కోసం గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎలా పోరాడారో మనందరికీ తెలిసిందే. ఈవేళ దేశం మొత్తం మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారంటే ఊరికనే ఏది పడితే అది మాట్లాడిస్తే పేరు రాదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తక్కువ టైంలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు కనుక ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి ఎంత మంచి పేరు రావడం జరిగింది. అలాగే దీంతో పాటుగా మన జిల్లాలో సిఎస్ఆర్ అంటే ఏంటో తెలియని పరిస్థితి. సిఎస్ఆర్ అంటే ఏదో చిన్న వాటర్ ట్యాంకులు, చిన్న వాటర్ క్యాన్లు, లేకపోతే ఏదో పెట్టుకునే పరిస్థితి. అలాంటి సందర్భంలో మన జిల్లాకి ఓన్లీ శ్రీకూర్మం పుష్కరిణికి 10 కోట్లు ఇవ్వడం జరిగింది, తెప్పించారు. మన ఏదైతే జీజీహెచ్ ఉందో గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి ₹1 కోటి సామాన్లు మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెప్పించడం జరిగింది. అలాగే పార్కుల కోసం ఇంకా
పలాస జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాజెక్ట్స్ అన్ని గ్రౌండ్ అయ్యే స్థితిలో ఉన్నాయి. తీర ప్రాంత గ్రామాలు చాలా చీకటితో ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా వాళ్ళు వేటలకు 3 గంటలకు వేటలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు సరుకులు తెచ్చుకునేటప్పుడు చీకటి ఉన్న సందర్భాల్లో మొత్తం సాగరమాల పేరుతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున ఆయన ఇప్పుడు లైట్లు పెట్టిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. నిన్నే రాత్రి ఎంత బ్రహ్మాండంగా ఉందో, పొద్దున్నే ఆ చేపలు కొనుక్కోవడానికి వచ్చే లారీ వాళ్ళు కూడా డైరెక్ట్ సముద్రం దగ్గరికే వెళ్ళి ఆ చేపలను కూడా లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. చేపల వేటదారుకు కూడా ఎంతో ఉపయోగపడింది. అలాగే అదే కాకుండా మన రాష్ట్రం జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్స్ కోసం ప్రతి మంగళవారం కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్, ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఇంక ఇది ఎందుకు లేట్ అయింది, దీనికి ఎక్కడ ప్రాబ్లం, రెగ్యులర్గా ప్రతి మంగళవారం నాకు ఎవరికి తెలియదు మీకు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి డైలీ మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటి మీద మనం చేస్తున్నాం. అయితే గత విధ్వంస పాలన 5 సంవత్సరాలు మళ్ళీ అది గాడిలో రావడానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటే వారికి చేదోడు కేంద్రంలో ప్రతి టాస్క్ రామన్నకే, సీఎం గారు ఏ టాస్క్ ఉన్నా రామ్మోహన్ నాయుడు గారు ఆయన అది ఒక్కటే కాకుండా ఆయనకు సంబంధించిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీయే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులపైన కూడా ఆయన ఎంతో సుదీర్ఘంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి అవి తేడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా రైల్వే జోన్ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, అలాగే అమరావతి, మెయిన్ మన ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఎంతో ఆయన ప్రయత్నాలు చేసి ఈరోజు తేవడం జరిగింది. ఇలాంటివన్నీ మనం చేస్తుంటే వారం లేని కొంతమంది ఏదేదో పేలుతారు, మనకు అవన్నీ సంబంధం లేదు. మనం అందరం ఇలాంటి నాయకుడికి మనం అండగా ఉండాలి. అలాంటి నాయకుడిని కాపాడుకుంటే మన జిల్లాకి, మన రాష్ట్రానికి మనకు గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి వర్యులు గుర్తించి ఆయన తాలూకా పనిదానాన్ని గుర్తించి అంత పదవి కట్టబెట్టినప్పుడు మరి ఆ పనిలో నిమగ్నమయ్యేది సక్సెస్ఫుల్ అయ్యే సందర్భంలో మనందరికీ కొంత అందుబాటులోకి రావడం తక్కువగా ఉంటుంది. అది కామన్ ఎవరైనా. సో తప్పకుండా సెంటర్లో కాగలు తీరిన యోధులు అందరూ పెద్ద రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, పెద్ద లీడర్స్, కేంద్ర మంత్రులు అయితే వాళ్ళ పక్కనే మన రామన్న కూర్చొని క్యాబినెట్ మంత్రిగా మన శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని అక్కడ పెంచడం మనందరి గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాలి. ఎప్పుడు కూడా మనం ఆయన నాయకత్వాన్ని బలపరిచి మనం అందరం అండగా ఉంటే రామన్న 3 సార్లు కాదు 9 సార్లు ఆయన ఎంపీ కంటిన్యూస్గా అవి తీర్చాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి అవకాశాన్ని మన రామన్నను గుర్తించి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ అన్న గారికి హృదయపూర్వకంగా మా జిల్లా తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామన్నకి ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఉన్నత పదవులు రామన్న అధిరోహించాలని కోరుకుంటూ ఈరోజు నియోజకవర్గం నలుమూలల పొద్దున్నే 6:30కే కొంతమంది స్టార్ట్ అయ్యి అన్ని గుడుల్లో పూజలు చేయడం జరిగింది. అరసవల్లి, సాలివండం, కలిగిపట్నం దర్గా, శ్రీకూర్మం, శ్రీకాకుళంలో అన్ని పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాల్లో, అలాగే నిన్నే సంబరాలు మొదలయ్యాయి. నిన్న కొన్ని అనాథాశ్రమాల్లో భోజనాలు పెట్టడం, ఈరోజు కూడా చాలామంది మహిళా సోదరిమణులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, యువత అందరూ కూడా రామన్న యువసేన, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఎక్కడ తోచిన విధంగా అక్కడ వాళ్ళు పేదవారికి అన్నం ఇవ్వడం కానీ, అన్నదానం కానీ, అనాథాశ్రయాలకు వెళ్ళడం కానీ అన్నీ చేస్తుండడం వారందరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ అన్నం అందరికీ మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించాం. ప్రతి ఒక్కరూ భోజనం చేసి ఇక్కడ నుండి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రామన్న,
జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న. నమస్కారం.